మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు చూడాలని కోరుతున్నాను. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను మీతో నా నిబంధనను స్థిరపరిచెదను. ఆమేనని చెప్పండి ఒకసారి అందరూ. ఈ ఫిబ్రవరి నెల వాగ్దానం ఏమిటంటే, నేను మీతో నా నిబంధన స్థిరపరిచెదను. ఒకసారి అందరూ చెప్దామా? నేను నీతో నా నిబంధన స్థిరపరిచెదను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ యేసయ్యకి వాగ్దానం బట్టి మహిమ చెల్లిస్తారా? గుడ్, చాలా సంతోషం. దేవుడు జనవరి నెలలో ఈ ఇయర్కి 2025కి ఒక వాగ్దానం ఇచ్చాడు, నేను అద్భుతాలు చేస్తానని. మరొక్కసారి ఈ ఫిబ్రవరి నెలలో ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ ప్రవక్త యెహెజ్కేలు చెప్తా ఉన్నారు ఈ ప్రవచన వాక్యాలలో, నేను యెహోవానని మీరు తెలుసుకునేటట్లుగా నేను మీతో చేసిన నిబంధనని స్థిరపరుస్తాను. నిజంగా దేవుడు వాగ్దానం చేసి ఉంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మాటిచ్చి ఆయన తప్పిపోయే దేవుడైతే కానే కాదు. ఖచ్చితంగా ఆ మాటలు ప్రభు చేస్తాడు. ఆ మాటలు జనవరి నెలలోనే మనం కన్నులార చూసాం. అద్భుతాలు చేస్తానన్న దేవుడు, మన కొరకే దేవుడు ఆ మందిర స్థలాన్ని సిద్ధపరిచి ఈ మినిస్ట్రీకి స్వాస్థ్యంగా అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి నెలలోనే ఆయన వాగ్దానం నెరవేర్చబడి ఉంది. మరొక్కసారి ఈ ఫిబ్రవరి నెలల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాటలు నాకు గుర్తు చేస్తూ వచ్చారు. యెహోవానగు నేను నీతో చేసిన ఆ నిబంధన ఉంది కదా, ఆ నిబంధనని నేను స్థిరపరుస్తానని దేవుడు మరొక్కసారి ఆ వాక్యాన్ని నాకు గుర్తు చేశాడు. మన జీవితాల్లో కూడా ఎన్నో ప్రామిసెస్ చేసుకుంటూ ఉంటాం, ఎన్నో కమిట్మెంట్ ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాం, నిబంధన చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆ నిబంధన మనమైనా మర్చిపోతామేమో కానీ దేవుడైతే మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. అదే చెప్తున్నాడు, నేను నీతో చేసిన నిబంధన ఉంది కదా, ఆ నిబంధన నేను స్థిరపరుస్తాను. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రభు చేసిన నిబంధన మనందరి జీవితాల్లో స్థిరపరచబడునుగాక. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? ఆ నిబంధనని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే కమిట్మెంట్, ఒప్పందము. పెళ్ళిళ్ళలో చూడండి, పెళ్ళి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. పెళ్ళి కొడుకు చేత పెళ్ళి ప్రమాణాలు చెప్పిస్తూ ఉంటారు, పెళ్ళి కూతురు చేత కూడా పెళ్ళి ప్రమాణాలు చెప్పిస్తూ ఉంటారు. ఈ పెళ్ళిళ్ళలో క్రైస్తవ సాంప్రదాయం, క్రిస్టియన్ మ్యారేజ్లో ఎక్కువగా పెళ్ళి ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. అసలు పెళ్ళి అంటేనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా క్రైస్తవ్యంలో పెళ్ళి ప్రమాణం చాలా ప్రాముఖ్యమైంది. తాళి అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ క్రిస్టియన్ మ్యారేజ్లో ఖచ్చితంగా పెళ్ళి ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. హైందవ సంప్రదాయాల్లోకి వెళితే వాళ్ళకి తాళి ప్రాముఖ్యం, కానీ క్రిస్టియన్ బైబిల్ ప్రకారంగా వాస్తవ సత్యం చెప్పాలంటే పెళ్ళిళ్ళలో బైబిల్ ప్రమాణం చాలా గొప్పది. సంఘం ఎదుట, సమాజం ఎదుట, బంధువులందరి ఎదుట, తల్లిదండ్రుల ఎదుట వాళ్ళు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. వారు చెప్పే ప్రమాణం ఎలా ఉంటుందంటే, కరువైనా, వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, ఏ ఇబ్బంది ఎదురైనా నిన్ను విడువను, మరణం వరకు నిన్ను విడువనని వాళ్ళు ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. కొంత కష్టం వచ్చినప్పటికీ లేదా ఒక 6 నెలల తర్వాత వాళ్ళ పెళ్లి ప్రమాణాలు ఏమైపోతూ ఉంటాయంటే ఆ ప్రమాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు అంటారు, కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా, అన్ని పెళ్ళిళ్ళు అలా ఉంటాయని కాదు, కానీ కొంతమంది నీకెందుకు, నేనున్నాను కదా, అరిచేతుల్లో స్వర్గాన్ని చూపిస్తాను అని అంటూ ఉంటాడు ఆ పెళ్లి కొడుకు. నిజంగా ఈ అమ్మాయి ఫ్లాట్ అయిపోయి నిజంగా అరచేతుల్లోనే ఉందేమో స్వర్గం అంటే అనుకుని ఆమె అలాగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ ప్రేమలో లీలమైపోయి నిజంగా అదే శాశ్వతం అనుకుని నమ్మి మోసపోతున్న వాళ్ళు ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. నేనంటాను, మనుషులు ఒకేలా ప్రమాణాలు చేయొచ్చు, ఒట్టు పెట్టుకోవచ్చు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఆ ఒట్టు తీసి పక్కన పెడతా ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు.
దాన్ని నెరవేర్చడానికి శక్తి సామర్థ్యతలు ఆయనకు ఉన్నాయి. ఆయన అంటారు, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నోవాహుతో దేవుడు ఇదే మాట నెరవేర్చాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో భయంకరమైన జలప్రళయం రాబోతుంది, నువ్వేం చేయాలి తెలుసా? వాడ ఒకటి నిర్మాణం చేయాలి. దానికి పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని విధాలుగా చెప్తూ ఆ వాడ 3 అంతస్తులుగా ఉండాలని కూడా తెలియజేస్తూ వచ్చాడు. ఆ వాడలో అందరినీ ఇన్వైట్ చేశాడు. కానీ ఆ వాడలో కొద్దిమంది, 8 మంది మాత్రమే ఆ కుటుంబ సభ్యులు ఆ వాడలోకి చేర్చబడ్డారు. రాని వచ్చింది జలప్రళయం. భయంకరంగా వాడ బయట జలప్రళయం, వాడ లోపల సేఫ్ జోన్లో వాళ్ళు హ్యాపీగా ఉంటూ వచ్చారు. నిజంగా ఈ వాగ్దానం నోవాహుతో చెప్పాడు, నీతో చేసిన నిబంధన ఇదే మాట. నోవాహుతో ఆ మాట కూడా సేమ్ కనపడుతూ ఉంటుంది. దేవుడు స్థిరపరిచాడు. ఎవరున్నా లేకపోయినా ఒక్కడే వాడ కట్టగలిగాడు. ఒకసారి అందరూ ఆమెన్ చెప్పండి. నిజంగా అదే అనుకుంటాను నేను. కృప అంటే ఏంటనుకుంటే, కృప పొందుకోవడం అంటే అదే. వాడ కట్టడానికి ఎవరు సహకారులు లేరు. అప్పుడు ఒక్కడే ఎంతో ప్రయాసపడ్డాడు, చాలా ప్రయాసపడ్డాడు. దేవుడు చేసిన ఆ ప్రామిస్ ఉంది, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. అంతే, అద్భుతంగా కట్టబడి ఉంది. ఈ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలలో మీ అందరి కుటుంబాల్లో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన యేసు నామములో స్థిరమగునుగాక. కుడి చేతుల పైకెత్తి ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్తారా? ఒక చిన్న సందర్భాన్ని చెప్పి నేను మెసేజ్లోకి వెళ్తాను. ఒక ఇల్లు కట్టేటప్పుడు తాపి మేస్త్రికి ఓనర్కి మధ్యలో కమిట్మెంట్ ఉంటుంది, ఒప్పందం ఉంటుంది. అడుక్కి ఇంత భాగం అయితే, ఆ అడుక్కి ఇంత రేట్ అయితే మేము కడతామని ఆయన ఒప్పుకుంటారు. ఓనర్కి అంగీకారం అయితే ఇద్దరు కలిసి ఒక బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టుకుని ఎన్నంతస్తులు కట్టాలో ఏంటో వివరాలన్నీ రాసుకుని సంతకం పెట్టుకుంటారు. ఒక తాపీ మేస్త్రికి ఓనర్కి మధ్యలో ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఒకవేళ వాడిని ఇస్తానన్న రేటు ఇవ్వలేదనుకోండి, వాళ్ళ మధ్యలో కమిట్మెంట్ ఉంది. ఈ పేపర్ చూసినప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఒప్పందం. సో ఇంకా మనకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, ఒక స్థలం కొనుక్కోవాలంటే ఓనర్ గారికి కొనుక్కునే వాళ్ళ మధ్యలో అగ్రిమెంట్ చేస్తారు అన్నమాట. ఇన్ని రోజులు, ఇంత సమయం, సెంటుకి ఇంత అమౌంట్, ఇలా రాసుకుంటారు. డాక్యుమెంటరీ రెడీ చేస్తారు, సంతకాలు పెట్టించుకుంటారు, సాక్షి సంతకాలు ఉంటాయి. అప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. చూడండి, ఒక స్థలం కొనాలంటే మధ్యలో ఒప్పందం ఉండాలి. ఒక ఇల్లు కట్టాలంటే మధ్యలో కమిట్మెంట్. సో దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీతో నా నిబంధన కమిట్మెంట్ని స్థిరపరుస్తాను. కొన్నిసార్లు మనము నీ మందిరానికి వస్తానయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, ప్రార్థన చేస్తానయ్యా, బాప్తిసం తీసుకుంటానయ్యా, కానుకిస్తానయ్యా, పరిచర్య చేస్తానయ్యా, సేవ చేస్తానయ్యా అని ఎన్నోసార్లు మనం దేవునితో నిబంధన చేసి ఉంటాం. కానీ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, కొన్నిసార్లు నెరవేర్చకుండా ఉండిపోతూ ఉంటాం. సంవత్సరం గడిచిపోతూ ఉంటుంది. కానీ దేవుడు గొప్పవాడు కనుక ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేర్చబడతాడు. ఆయన అంటున్నారు, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఆ బైబిల్ గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళితే నిబంధన వాక్యము అని రాశారు. ఈ వాక్యానికి పేరేంటి చెప్పండి? నిబంధన వాక్యం. వాక్యానికి నిబంధనతో కూడా ఉంది వాక్యం. మందస్సానికి పేరేంటో తెలుసా? నిబంధన మందస్సం. అసలు కమిట్మెంట్ లేకుండా దైవ కార్యాలు లేవు. అదే చెప్తున్నాడు, నీతో నేను ఒక కమిట్మెంట్ చేస్తున్నాను, నీతో ఒక ఒప్పందం చేస్తున్నాను, నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఒక కంపెనీ రన్ చేయాలంటే దానికి ఒక పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళు అందరూ పార్ట్నర్స్ కలిసి ఒక కమిట్మెంట్కి వస్తారు, అప్పుడే అది రన్ అవుతూ ఉంటుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు నీతో చేసిన ఆ నిబంధన యేసు నామములో స్థిరపరచునుగాక. నా ప్రశ్న, దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటి? నీతో నా నిబంధన స్థిరపరుస్తానన్నాడు కదా దేవుడు. మరి నీతో చేసిన నిబంధన ఏంటి?
ఒక 5 విషయాలు త్వరగా నేను మీకు చెప్తాను. ఆ ప్రశ్న మీరు నోట్ చేసుకోండి. దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటి అనంటే బైబిల్లోంచి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీకు త్వరగా చెప్తాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించండి, ఓకేనా? చదువుదాం. మొదటి మాట ఇర్మియా ప్రవచన పుస్తకం 31వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటి అనంటే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. అక్క మైకులు చదువుతారు, శ్రద్ధగా ఆలకిద్దాం, ఓకేనా? ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వాళ్ళతోను చేయబోవు నిబంధన ఇదే, చేసే నిబంధన ఇదే. వారి మనసులో నా ధర్మ విధుల్ని ఉంచెదను. ఆమెను చెప్పండి ఒకసారి, కొంచెం గట్టిగా ఆమెనండి. రైట్. నేను వారితో చేసే నిబంధన ఇదే. ఏంటది? మొదటి మాట, నీ మనస్సులో దేవుడు ధర్మ విధిని ఉంచుతాడట. సో మొదటి మాట, నీ మనస్సులో ధర్మ విధిని ఉంచుతాను. దేవుడు నీతో చేసే నిబంధన ఏంటి అనంటే నీ మనస్సులో ఆయన ఒక ధర్మ విధిని ఉంచాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా మీరు ఇంటి దగ్గరికి నుంచి బయలుదేరే ముందు రకరకాల ఆలోచనతో మీరు ఇక్కడికి వచ్చారేమో. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ప్రపంచంలో విమానం కన్నా వేగంగా ప్రయాణం చేసేది ఏదైనా ఉందంటే అది మనసే. పట్టణాన్ని స్వాధీనం పరుచుకొచ్చేమో కానీ తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడని వాక్యం అంటుంది. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది, నీ మనస్సులో నా ధర్మ విధిని రాస్తాను, ధర్మ విధిని ఉంచుతానని ప్రభు మాట్లాడుతుంది. ఆయన నీతో చేసే నిబంధన ఏంటంటే ఫస్ట్ వన్, నీ మనసులో దేవుడు ధర్మ విధులను ఉంచుతాడు. ఒకసారి అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి పక్కోళ్ళతో చెప్పండి, నీ మనసులో దేవుడు ధర్మ విధిని ఉంచుతాడు. ఆమెనండి. కానీ చాలామంది మనసులో ఏవేవో ఉంటూ ఉంటాయి. మీరు ఇక్కడే కూర్చున్నారు కానీ మీ మనసంతా ఎక్కడెక్కడో ఆలోచిస్తుంది. అప్పుడే 12 అయిపోయింది, ఇప్పుడు మొదలెట్టాడు, ఎప్పుడు వదిలిపెడతాడు ఈయన పెద్ద అయినా అనుకుంటారు కొంతమంది. అసలు నీరసం వచ్చేసింది, నాకు అసలు ఒంట్లో పోలేదు కదా. మీ మనసు ఎటుడో తిరుగుతూ ఉంటుంది. నాకు తెలుసు, నేను త్వరగానే ముగిస్తాను. నీ మనస్సులో దేవుడు ఒక ధర్మ విధిని ఉంచుతారట. మోషేకి దేవుడు నిబంధన పలకలు ఇచ్చాడు, అదే ధర్మశాస్త్రం. సీనాయి పర్వతం మీద హోరేబు కొండ మీదకి దేవుడు పిలిచి 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండాడు. ఉపవాసం ముగించుకుని వస్తున్నప్పుడు దేవుడు నిబంధన పలకలు రాసి వాటిని దేవుడే తన స్వయంగా ఆయన చేతులతో రాసి ఇచ్చిన ధర్మ విధి, ధర్మశాస్త్రం. ఆ విధుల్ని దేవుడు మోషేకి రాసి ఇచ్చాడు. ఈరోజు చాలామంది మనసులో ఏవేవో ఉంటూ ఉన్నాయి. ఈ ఫిబ్రవరి నెల నీతో ప్రభు వాగ్దానం ఏమిటంటే నీ మనసులో చెడ్డ అభిప్రాయాలు ఉంచుకోవద్దు, నీ మనసులో వ్యర్థమైన వాటిని ఉంచుకోవద్దు, నీ మనసులో సమయాన్ని వ్యర్థపరిచేవి ఏమీ నీ మనసులోకి రానివ్వద్దు. నీ మనసులో ఉండవలసింది ఏంటంటే ధర్మ విధి. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా. ఆ బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకంటే మనసు బాల్యము నుండి మానవుని యొక్క ఆలోచన చెడిపోయినవి. ఇస్కరియోతు యూదా మనసు చూడండి, అప్పటి వరకు ప్రభుతో ఉన్నాడు, అప్పటి వరకు ప్రభుతో తిరిగాడు, అప్పటి వరకు బాగున్నాడు. అంతే సడన్గా ఆయన మనసులో చెడ్డ ఆలోచన వచ్చేసింది. యేసు ప్రభునే అమ్మేయాలనుకున్నాడు ఇస్కరియోతు యూదా కదా. చెడ్డ ఆలోచన. మీకు చాలా సందర్భాలు చెప్తాను. అననీయ సపీరా అసలు పేతురు గారి పరిచర్యలో మంచి విశ్వాసులు అని చెప్పాలి. ఎందుకంటే పొలం అమ్మినా పాస్టర్ గారు చెప్పారు, వచ్చిన కానుకని గురించి కూడా పాస్టర్ గారు చెప్పారంటే కొంతవరకు పర్లేదు, పర్ఫెక్ట్గానే ఉన్నారు వాళ్ళు. ఏది చేసినా సేవకులు చెప్పుకుంటూనే ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ వాళ్ళ మనసులోనికి చెడ్డ ఆలోచన వచ్చేసింది అంతే. అంతవరకు బాగున్నారు. ఆలోచన అననీయ సపీరా వాళ్ళ హృదయంలో సాతానుడు దురాలోచన పుట్టించాడు.
అందుకే కదా వాళ్ళ జీవితం కనపడకుండగలేదు. ఈరోజు మీరు ఆలోచించండి, మీ మనసులు ఎలా ఉన్నాయి? మీ మనసులో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? దేవుడు నీతో చేసిన నిబంధన ఏంటంటే నీ మనసులో ధర్మ విధిని నేను ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఇంకొంచెం నేను అలా బైబిల్ చదువుకుంటూ వెళితే, కయ్యను సొంత తమ్ముడే కదండి. ఎవరు అర్పణ అర్పిస్తే ఏముంది? ప్రభు నీ అర్పణ అంగీకరించాడు రా బాబు, పోన్లే రేపొద్దున నా అర్పణ అంగీకరిస్తానంటే అడ్జస్ట్ అయితే బాగుండేది. అలా కాదు కదా. వెంటనే కోపంతో ముఖం చిన్నబుచ్చుకుని కయ్యను మనసు తన సొంత తమ్ముడినే చంపేయాలనే మనసు వచ్చిందంటే ఆయన మనసు ఎలా అయిపోయింది చూడండి. అందుకే మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలంటే మన మనసు తిన్నగా దేవుని మీదకి కేంద్రీకరించబడాలట. ప్రభు వాక్యంలో కొన్ని మాటలు మీకు చదివిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని. ఓకే. చెడ్డ తలంపు నీ మనసులో చెడ్డ తలంపులు నీ మనస్సులోకి రాకుండా జాగ్రత్త పడాలి. నీ మనసులోనికి రాకుండా నీ అంతట నీవే ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. యేసు నామములో ప్రభు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. ఇంకొక వాక్యం కూడా చదివిస్తాను. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. మలాకి పుస్తకం 2వ అధ్యాయం 7వ వాక్య భాగం. యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు. యాజకులంటే సేవకులు ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు. గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు. వారు జ్ఞానమును బట్టి వాళ్ళు జ్ఞానంతో సేవకులు మీకు బోధిస్తూ ఉంటారు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, సేవకులంటే యాజకులు, సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? వారి నోట ధర్మ విధుల్ని దేవుడు ఉంచితే ఆ ధర్మ విధుల్ని ప్రజలకి బోధిస్తూ ఉంటారు. ఒక సేవకుడిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఇక్కడ నిలబడి ఏ దైవజనుడైనా సరే ఒకటే కాన్సెప్ట్, నీకు ధర్మ విధుల్ని బోధిస్తూ ఉంటాడు. ధర్మ విధి, ధర్మశాస్త్రం, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది కీడు, ఏది మేలు, ఏది మంచిది, ఏది చెడు, ప్రతిదీ వివేచించినట్లుగా ఒక ధర్మ విధిని నీ ఎదుట దేవుడు దైవజనుడి ద్వారా బోధింపచేస్తాడు. ఆ బోధించిన ఆ విధిని నువ్వు ఖచ్చితంగా హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయం అనే పలక మీద వాటిని ముద్రించుకుంటావో ఖచ్చితంగా నీ ఆత్మీయ జీవితం అనేకులకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే కదా హృదయం అనే పలక మీద వాటిని ముద్రించుకోమని చెప్పాడు. హృదయం అనే పలక మీద నువ్వు ఎప్పుడైతే ముద్ర వేసుకుంటావో ఇక చెరగని నీ జీవితం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, ఈ ఫిబ్రవరి నెలలో అనేకమైన ధర్మ విధులు సభల్లో దైవజనుల నోట అనేకమైన మాటలు మనకి బోధించబోతున్నాడు. బోధించే ప్రతి ఉపదేశం హృదయం అనే పలక మీద మరి ముద్రించుకుని అనేకులకి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు జీవించే కృపను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? ఓ చిన్న సందర్భం మీకు చెప్తాను. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఏది 2 చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. ఓ చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. అదేమిటంటే, అమెరికా దేశంలో దేవుడు ఒక దైవజనుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన పరిస్థితుల మధ్యలో జరిగిన ఒక చిన్న సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆయన పిలుచుకున్న విధానాన్ని మీకు మీ ముందు జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. ఆయన ప్రతి ఆదివారం మందిరానికి మీకులాగే ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడట. భక్తి చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు విశ్వాసే, మందిరానికి వెళ్ళటం రావటం ఇలా కంటిన్యూగా కొనసాగుతూ ఉండేది తన లైఫ్ స్టోరీ. అయితే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదండి. దేవుని వాక్యం మనలో ఉన్న లోపాలని దిద్దుతుంది కదండి.
వెంటనే దేవుడు దైవజనుడి ద్వారా వాక్యాన్ని బోధించినప్పుడు ఆ మాటలు ఆయన హృదయాన్ని తాకాయి. నీ సమయం అంతా, ఆయనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం అంట. చదువుకుంటాడు, చదువు మీద పెట్టే దృష్టి కన్నా గేమ్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడంట. గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట. అందులోకి ఈ బేస్బాల్ ఉంటుంది, బేస్బాల్ ఆడటం అంటారు కదా కొంతమంది, అది అంటే బాగా ఇష్టం అంటారు. ఎక్కువ టైం అంతా అసలు భోజనం లేకపోయినా పర్లేదు కానీ ప్రతిరోజు గేమ్స్ అంటే ఆయనకి ఇష్టం అంట. దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతూ వచ్చారంట, ఇదిగో సహోదరుడా, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ నీ సమయం అంతా గేమ్స్కే సమయం అంతా వృధా చేసేస్తున్నావు. నువ్వు గేమ్స్కే బాగా బానిసడైపోతున్నావు. నీ హృదయంలో వాక్యానికి ఏమీ చోట్లేదు. ధర్మ విధులు నీ లోపల ఏమీ లేవు. నీ మనసంతా ఎప్పుడు సమయం దొరుకుతుందా గేమ్స్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నావు. ఈరోజు నీవు ఆ గేమ్స్ పూర్తిగా మానేసేటట్లుగా నీ హృదయంలో సమర్పణ చేసుకో. వాటి మీద పెట్టే మనస్సుని దేవుని మీద పూర్తిగా మనసు పెట్టడానికి ఇష్టపడు అనని దైవజనుడు వాక్యం చెప్తా ఆ మాట చెప్పిన వెంటనే తన హృదయంలో ఒక పశ్చాత్తాపం, తెలియని పశ్చాత్తాపం వచ్చిందట. అరే, నేను గేమ్స్ ఆడుతున్నట్టు ఈయనకి అట్లా తెలుసు, నా సమయం అంతా వ్యర్థమవుతుందని దేవుడు నాతో మాట్లాడాడు. చూడండి, చాలామంది సమయం అంతా వేస్ట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల మేము చూస్తూ ఉంటాం, వాక్యం జరుగుతూ ఉంటుంది, సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది సమయం అంతా సీరియల్ దగ్గర గడిపే వాళ్ళు ఉంటారు. సమయం అంతా కబుర్లు పెట్టి కాలక్షేపం చేసేవాళ్ళు, వేస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ దైవజనుడితో దేవుడు మాట్లాడింది ఏంటంటే, నీ సమయం అంతా గేమ్స్ ఆడుకుంటున్నావు, సమయాన్ని విడిచిపెట్టు, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చేసే అని మాట్లాడుతూ ఉంటుంటే వెంటనే ఆయన దేవుని దగ్గర అనుకున్నారంట, ప్రభా, నేను నీకు ఖచ్చితంగా లోబడతాను, నా సమయాన్ని వ్యర్థం చేసుకోనని వెంటనే ఆ వాక్యాలు హృదయం అనే పలక మీద రాసుకున్నాడట. ఓ 2-3 వారాలు గడుస్తూ ఉంది, బాగానే జరుగుతుంది, వాక్యం వింటున్నాడు. మరలా 3వ వారం వచ్చినప్పటికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడంట. ఏమన్నా తెలుసా, ఇదిగో నువ్వు గేమ్స్ అయితే మానేసావు, కానీ నీ లోపల వ్యర్థమైన తలంపులు ఇంకా నువ్వు విడిచిపెట్టట్లేదు. వ్యర్థమైన తలంపులు ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు. నీ హృదయం లోపల వ్యర్థమైన తలంపులు ఉన్నాయి కదా, హృదయంలోంచి కదా అన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. ఇదిగో నువ్వు ఇంకా ఇలా ఉన్న వ్యర్థమైన తలంపుల్లో ఉన్నావు, వాటిని విడిచిపెట్టాలని రెండోసారి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడంట. అప్పుడు ఆ సహోదరుడు దేవుడితో ఇలా అంటున్నాడంట, నిబంధన చేసుకున్నాడంట, ప్రభా, నేను వీటిని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, కానీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు నన్ను విడిచిపెట్టరు కదా. నేను అనుకుంటున్నాను కానీ మళ్ళీ నా స్నేహితులు వచ్చి నన్ను మళ్ళా తీసుకెళ్ళిపోతారు, కుదరదయ్యా అంటే, లేదు ఒప్పుకో అంటే వెంటనే ఆ వ్యర్థమైన స్నేహాలన్నీ విడిచిపెట్టేశాడట. సో 3వసారి దేవుడు వాక్యం ద్వారా అతనితో మాట్లాడాడట. ఏమని మాట్లాడు తెలుసా, ఇదిగో నీ చేతికున్న వాచి ఉందే, ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ఆయన చెప్పాడంట, కొంతమంది మందిరానికి బైబిల్ అయినా తెచ్చుకోవడం మానేతారేమో, కానీ వాచి కానీ సెల్ ఫోన్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. ఆయనతో చెప్పారంట, నీ వాచి ఉందే, ఆ వాచి కూడా ఎక్కువ ప్రతిదానికి కూర్చుంటున్నావు, 2 నిమిషాలు కూర్చుని టైం ఎంత అయింది అని చూసుకుంటున్నావు, ఇది కూడా నువ్వు వ్యర్థంగా నీ టైం అంతా దాని మీద మనసు పెడుతున్నావు, విడిచిపెట్టేసే అంటే ఆయనకి ఎన్ని వాచీలు ఉన్నాయో ఆయనకే తెలియదు అంటే. ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకటి పెడతాడు, చర్చ్కి వచ్చినప్పుడు ఒకటి పెడతాడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అలాగా ఆయన వాచ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయనకి, అలాగా ఆ వాచి మారుస్తూ ఉంటున్నాడట. దేవుడు మాట్లాడాడంట, మాట్లాడితే అయ్యో ఈ సమయం అంతా నేను వీటి మీద పెడుతున్నాను, వాక్యం నా హృదయంలో ఉండట్లేదు కదా. వెంటనే ఎప్పుడైతే ఈ 3 విషయాల్లో గేమ్స్, ఆ తర్వాత వ్యర్థమైన స్నేహాలు, ఈ వ్యర్థమైన వాటిని తన మనసులోనే ఉన్నాయి కానీ వాక్యానికి మాత్రం చోట్లేదు, ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అవన్నీ ఒకేసారి విడిచిపెట్టాడంట. విడిచిపెట్టి
ధర్మశాస్త్ర విధులు, దేవుని వాక్యాలు హృదయం అనే పలక మీద రాసుకున్నాడంట. ఆ యవ్వన కాలంలో ఎప్పుడైతే ఆ వ్యక్తి హృదయం అనే పలక మీద ఈ ధర్మశాస్త్రం అనే విధులు రాసుకున్నాడో, ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నాడు తెలుసా? ఇంచుమించు 171 దేశాల్లో, ఎన్ని దేశాలు చెప్పండి? 171 దేశాల్లో 21 కోట్ల మందికి సువార్త ప్రకటించే అవకాశం ఇచ్చాడంట. గట్టిగా ఒకసారి చప్పలు కొడతారా? సో ఆ దైవజనుడి పేరే బిల్లీ గ్రామ్. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఎందుకు ఈ సాక్ష్యం మీ ముందు పెట్టానంటే, మీరు కూడా కొన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటారు, అలాగ మీరు మరలా అవి మీ మనసులో ఆగుతూ ఉంటుంది. ఈరోజు వాటిని అన్ని ప్రక్కన పెట్టి ధర్మశాస్త్రం అనే విధుల్ని మీ హృదయం అనే పలక మీద రాసుకుంటే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఒక సాక్షిగా వాడుకుంటాడు. ఎజ్రా జీవితాన్ని చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే ఆ ఎజ్రా జీవితంలో ఎంత అద్భుతమైన అనుభవాలు ఒకసారి ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుదామా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, దాని చెప్పున నడుచుకోవటానికి, ఇశ్రాయేలుకు దాని కట్టడలను ఇశ్రాయేలీయులకి దాని కట్టడలని బోధించి నేర్పుటకు దృఢ నిశ్చయం నిశ్చయత చేసుకున్నాడు. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్తారా గట్టిగా? ఓకే, ఆ మాటలు మీరు చూస్తే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశీలించి ఆ ప్రకారం నడుచుకుని అప్పుడు ఎప్పుడైతే ప్రజలకు నేర్పించడానికి ఇష్టపడ్డాడో, నిజంగా దేవుడు ఎజ్రాను ఒక బలమైన సాక్షిగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మొదట మనము నేర్చుకోవాలి. నేర్చుకున్న మనం హృదయం అనే పలక మీద వాటిని రాసుకుంటే మన వీధుల్లో మనల్ని దేవుడు అనేకులకు ఒక సాక్షిగా వాడుకుంటాడు. నేను ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సభల్లో. ఒక్క యూదుని చెంగు పట్టుకుని 10 మంది వస్తారని మాట ఇచ్చాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. సో మీ ద్వారా 10 మంది దేవుని దగ్గరికి రాగలిగితే వారు కూడా ఈ వాక్యపు వెలుగులో వెలిగించబడతారు. అనేకులకి ఆశీర్వాదకరంగా మీ జీవితాలు ఉంటాయి. యేసు నామములో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. ఇక రెండో మాటకు వస్తుంది, సెకండ్ వన్. ఒకటి, నీ మనసులో దేవుడు ధర్మ విధిని ఉంచుతాడు. అది నీతో చేసిన నిబంధన. ఎజ్రా జీవితంలో అలాగ దేవుడు ధర్మ విధులు ఉంచాడు కనుకనే అవి అనేకులకి బోధించాడు. మోషేకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుకనే ఆ ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలుని దేవుని సందులో అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. ఓకే, రెండో మాటకు వస్తున్న సెకండ్ మాట, దేవుడు నీతో చేసిన నిబంధన ఏమిటి అని అంటే ఈ మాట చదువుదాం. 89వ కీర్తన 3వ చరణం. 89వ కీర్తన 3వ చరణం. 89వ కీర్తన 3వ వచనాన్ని మీరు చూస్తే, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానాన్ని స్థిరపరిచేదను. ఆమెన్ అంటారు ఒకసారి గట్టిగా. కుడి చేతుల పైకి ఒకసారి అందరు బిగ్గరగా ఆమెన్ అనండి. సో రెండవది, నీతో ఆయన చేసిన నిబంధన ఏంటో తెలుసా? నీ సంతానాన్ని ఆయన స్థిరపరుస్తాడట. ఈ రోజున తల్లిదండ్రులు ఎవరిని అలా టచ్ చేసి అయ్యగారు బాగున్నారా, అమ్మ బాగున్నారా అంటే వాళ్ళ ఉద్దేశం ఏం చెప్తుందో తెలుసా? మా పిల్లలు బాగుంటే మేము బాగున్నట్టేనయ్యా. వాళ్ళ ప్రయాస అంతా దేని గురించి అంటే పిల్లల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ఉద్దేశించే ఉద్దేశాలు ఏంటంటే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను. ఈ మాట దేవుడు చెప్పిన అనుభవం, దావీదుతో చెప్పిన అనుభవం. నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, అది ఏర్పాటు చేసుకుని నీతో నిబంధన చేస్తాను అంటాడు. అంటే పిల్లల జీవితం స్థిరం అవ్వాలి, పిల్లలు లైఫ్లో స్థిరపడాలని ప్రతి తల్లి తండ్రికి ఉంది. వాళ్ళ జాబులో స్థిరపడాలని, లేకపోతే లైఫ్లో స్థిరపడాలని, వాళ్ళకంటూ ఏదో ఒక ఆధారం ఉండాలని ప్రతి తల్లి తండ్రి ఆశ ఇది. ఒక సేవకుడిగా నా ఆశ కూడా
సంఘ బిడ్డలందరూ లైఫ్లో స్థిరపడాలి. చాలామంది అద్దెంట్లో ఉంటున్నారు, సొంత గృహాలు వాళ్ళకి కావాలి. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, మంచి ఉద్యోగాలకి రావాలి. లైఫ్లో వాళ్ళు స్థిరపడాలి. దేవుడు కూడా నీతో చేస్తున్న నిబంధన ఏంటో తెలుసా? నీ సంతతిని నేను స్థిరపరుస్తాను. ఒకసారి అందరూ ఆమేనని చెప్తారా? కొంచెం గట్టిగా చెప్పండి. మన జీవితాల్లో చాలాసార్లు ఇలా ప్రార్థన చేసుకుంటాం కదా, దేవా మా చేతి పనిని మాకు స్థిరపరచు. పనులు చేసుకునే వాళ్ళకి పనులు ఉండాలి. వర్షాకాలం వస్తే పనులు ఇబ్బంది. ఈ వేసవికాలంలో కూడా కొన్ని 2 రోజులు పని ఉంటే 4 రోజులు ఖాళీగా ఉంటారు. దేవుడు ఒక వ్యక్తిని స్థిరపరిస్తే ఆ ఆశీర్వాదమే ఉన్నతంగా ఉంటుందండి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే విస్తారమైన పనులు పెట్టుకుంటాం. మార్త మరియ చూడండి, విస్తారమైన ఆ స్టోరీ మనం చదువుతున్న మార్తమ్మ ఎప్పుడు విస్తారమైన పనులతోనే ఉండేది. మరియమ్మ అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంది. నీకు ఏ పనున్నా మొదట నువ్వేం చేయాలంటే ప్రభు చేతికి అప్పగించాలి. ఆ పనులన్నీ కూడా దేవుడు అద్భుతంగా యేసు నామంలో స్థిరపరచునుగాక. కొంచెం కుడి చేతులు పైకెత్తి ఆమేన్ చెప్తారా? నేను చాలా స్థలాలకి ప్రార్థన చేయడానికని మీటింగ్స్ కోసం వెళ్తూ ఉంటాను. ప్రేయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆమేన్ అన్న తర్వాత అందరూ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేసి అప్పుడు మేము వస్తూ ఉంటాం. నేను ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాను. అది కాకినాడ దాటి చాలా దూరం అటు పిఠాపురం నుంచి లోపలికి వెళ్ళామట మీటింగ్కి. డే అండ్ నైట్, పగలు ఒక మెసేజ్ చెప్పాలి, రాత్రి ఒక వర్తమానం చెప్పాలి. సో నేను బయలుదేరి ఆ మీటింగ్స్ కానీ వెళ్ళాను. ఫాస్టింగ్ ప్రేయర్స్ మాట అవి. వాక్యం చెప్పాను పగలు. అక్కడున్న పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు ప్రార్థన చేయాలంటే నేను లాస్ట్లో సాయంకాలం కూడా ఉంటాను కదా, లాస్ట్లో చేస్తానులే అనండి. సరే, మార్నింగ్ వాళ్ళు మనకులాంటి టైం టేబుల్ కాదు. మార్నింగ్ ప్రారంభ ప్రార్థనే 11 గంటలకి స్టార్ట్ చేశారు వాళ్ళు. మధ్యాహ్నం 3 గంటల దాకా ఇంకా కొనసాగుతూ ఉంది ఆ కోట. 3 గంటలైనా ముగించట్లేదు. మళ్ళీ సాయంకాలం స్టార్ట్ అవ్వాలి. నేను సాయంకాలం చేస్తానయ్యా ప్రార్థన అందరికీ అని చెప్పాను. సరే, నేను వర్తమానం చెప్పేసి వచ్చేసాను. మరలా సాయంకాలం ఎన్ని గంటలకు ఇస్తారు వర్తమానం అంటే, సరిగ్గా మీకు 9కి ఇస్తామయ్యా, 10:30, 11 వరకు చెప్పవచ్చు, ఉంటారు ప్రజలు, ఏమి ఇబ్బంది లేదా అని చెప్పి. సరే, మళ్ళీ మీరు ఉంటారు కానీ నేను వెళ్ళాలి, మరి అమలాపురం వెళ్ళాలంటే ఇంచుమించు అక్కడి నుంచి జర్నీ ఒక 2 అవర్స్ అయినా పట్టేటట్టుంది అని నేను మ్యాక్సిమం 10 కల్లా, నాకు 8:30కి ఇచ్చేసారు. 10 కల్లా మెసేజ్ ముగించి అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేయర్ చేసేటప్పుడు లాస్ట్లో ఒక తల్లి వచ్చి ప్రార్థన సహాయం చెప్తారు కదా, ఒక్కొక్కరు ఏంటమ్మా మీ సమస్య చెప్పండి అమ్మా, ఏంటయ్యా మీ సమస్యని అడుగుతూ ఉంటాం. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఒక తల్లి ప్రార్థన సహాయం కోరుకుంది. నాకు ఇప్పటికీ కూడా అది విచిత్రమైన ప్రార్థన అవసరంగా కోరుకుంటూ ఉంటాను. చాలా విచిత్రంగానే ఉంది ఆ మాట. చూడండి, కొంతమంది ప్రార్థన సహాయం ఎంత గొప్పగా ఉంటుందంటే, నేను అనుకున్నది అయిపోయేట్లుగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నది. ఏంటది? ఏమనుకున్నా చెప్పాలి కదమ్మా. నేను అనుకున్నది అయిపోయేట్లుగా ప్రార్థన చేయమని, అసలు నువ్వేమనుకున్నావో చెప్పాలి కదమ్మా. లేదండి, నేను పని మీద వెళ్తున్నాను, అది అయిపోయేట్టు ప్రార్థన చేయండి. అది ఏ పని అమ్మా, ఏమని ప్రార్థన చేయాలి? సో అలా ఒకరు 2 ప్రార్థన సహాయం కోరు. ఇంకొక విచిత్రమైన తల్లి వచ్చింది, అయ్యగారు మా ఆయన నాకు పర్మనెంట్ అయ్యేటట్లుగా ప్రార్థన చేయండి అంటుంది. అంటే వాళ్ళ ఆయన ఒక చోట పర్మనెంట్గా ఉండడం మాట. చాలామంది లైఫ్లో స్థిరం అవ్వాలి, స్థిరత్వం ఉండట్లేదండి. కొంతమంది చూడండి స్థిరంగా ఉండరు. దేవుడు ఈ నెలలో నీకు చెప్పేది ఏంటో తెలుసా? నేను నీతో చేసే నిబంధన ఏంటో తెలుసా? నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను. చదువుదామా ఆ వాక్యం? దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 17వ వాక్యం. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 17:17. ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి నీవు సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడునట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతిని మహా ఘనతలోకి తీసుకొస్తానని మాట ఇచ్చావు కదా. దావీదు దేవునితో మనవి చేసుకుంటున్నాడు, ప్రభువా
నా సంతతిని నువ్వు స్థిరపరుస్తానని, మహాఘనతలోకి తీసుకొస్తానని మాటిచ్చావు కదా. నిజమే, దేవుడు మన పిల్లల గురించి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి నేను చెప్పే మాట ఏమిటంటే, ప్రతిరోజు మీరేం చేయాలి తెలుసా? మీ పిల్లల గురించి బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. ఒకసారి గుర్తు చేస్తాను, మీరు వినండి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు జిల్లేడు మొక్కలా మాట్లాడవచ్చు కదరా భక్తులా. ఏ మొక్కలు? ఒలీవ మొక్కలు. ఎందుకు ఒలీవ మొక్కలతో పోల్చో తెలుసా? జలప్రలయం వచ్చిన అన్నీ మునిగిపోయినాయి, కానీ ఒలీవ ఆకు తీసుకొచ్చి పావురం తీసుకొచ్చింది కదా. అంటే ఒలీవ చెట్టుకి నాశనం లేదు. నేను ఒక్క దైవజనుడిగా ఈ మాట విశ్వాసంతో చెప్తున్నాను. చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రజలు ఎందరో నాశనం అనే వ్యసనాల వైపుకి వెళ్ళిపోయినా, నిన్ను నీ పిల్లల్ని దేవుడు అటువైపు వెళ్ళకుండా ఒలీవ చెట్టు వలె నీ పిల్లల్ని దేవుడు కాపాడునుగాక. మన పిల్లలు ఇప్పుడు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలి. దావీదు కూడా ఏమని కోరుకున్నాడు? నీ మందిరంలో నేనైతే పచ్చని ఒలీవ చెట్లాగే ఉంటాను. దేవుని మందిరాల్లో పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, సహకారులు ఉంటారు. పచ్చని ఒలీవ చెట్లు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పిల్లలు ఎలా ఉండాలంటే భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కలా ఉండాలి. ఒలీవ మొక్కకి నాశనం లేదు. ఇంచుమించు 2000 సంవత్సరాలు బతుకుతుందంట ఆ చెట్టు. మన పిల్లల్ని తప్పు దారిలో తీసుకెళ్ళటానికి సాతానుగాడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత భక్తి మార్గాల్లో వాళ్ళని పెంచుదామని ప్రయత్నం చేస్తున్నా, సాతానుగాడు వాళ్ళని ట్రాక్ తప్పించాలని ప్రయత్నం. అందుకే ఈ వాగ్దానాలు అన్నీ చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, నా పిల్లలు ఒలీవ మొక్కలా ఉండాలి. ఇంకా పిల్లలకి ఇచ్చిన వాగ్దానాలు చెప్తాను చూడండి. నీ ఎదుటనే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. అంటే నీ కన్నులతో చూస్తున్నప్పుడే ఆ పిల్లలు ఆశీర్వదించబడిన స్థితిని నువ్వు చూడాలి. వాగ్దానాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఇంకొక వాగ్దానం ఉంది కదా, యెహోవా మిమ్మును ఫిల్లింగ్ ద బ్లాంక్స్, మీ పిల్లలని వృద్ధిలోనికి తీసుకొస్తానన్నాడు. ఇవన్నీ పిల్లల కోసం దేవుడిచ్చిన వాగ్దానాలు. తల్లిదండ్రులుగా మీ గుండె బరువు పిల్లల గురించి ఎన్నో కలలుగా అంటున్నారు కదా. ఆ వాగ్దానాలు చెప్పి ప్రతిరోజు మీరు ప్రేయర్ చేయండి. దావీదు అదే అంటున్నాడు, నా సంతతిని స్థిరపరుస్తానని నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభువా, మహాఘనతలోకి తీసుకొస్తానని చెప్పావు కదా. మరలా దేవునికి ఒకసారి గుర్తు చేస్తా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు చూడండి, పిల్లలతో చాలాసార్లు, రే నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు స్కూటీ కొని పెడతానో లేకపోతే సైకిల్ కొని పెడతానని వాళ్ళ డాడీయో వాళ్ళ తాతయ్యో వాళ్ళ నాయనమ్మో చెప్తూ ఉంటుంది. వీడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వెంటనే వచ్చి అడుగుతాడు, నాకు కొని పెడతానన్నావు కదా అని. దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాట ఒకసారి దావీదు గుర్తు చేస్తున్నాడు, నా సంతతిని ఘనతలోకి తీసుకొస్తానన్నావు కదా. మన పిల్లలు ఎప్పుడు మన ఎదుట ఆశీర్వాదకారకులే ఉండాలి. యేసయ్య సేవకునిగా నేను కోరుకుంటున్నాను, నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని దేవుడు రాబోయే కాలానికి స్థిరమైన వ్యక్తులుగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. కొంతకాలం మీరు శ్రమ పడితే ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి పూర్ణులుగా చేస్తాడు. శ్రమ లేకుండా ఎవ్వరూ స్థిరపడలేరండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. కొంతకాలం శ్రమ పడిన తర్వాత తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి, ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. అంటే కొంతకాలం శ్రమ పడకుండా స్థిరపడలేము. మీ పక్కలతో చెప్పండి, షేక్ అని ఇచ్చి, శ్రమ పడకుండా మాట్లాడట్లేదు మీరు. శ్రమ పడకుండా స్థిరపడలేరు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము ఇంట్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? 318 మంది ఉన్నారు. మరి కట్టెలు మోసేటప్పుడు అబ్రహాము ఇస్సాకు చేత ఎందుకు మోయించాలి? 318 మందిలో ఒకడు ఎవరక్కడా?
అబ్రహాం మహారాజు కదండి, ఆజ్ఞ ఇస్తే మోసేవాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. కానీ అబ్రహాము కొడుక్కి శ్రమ పడటం నేర్పించాడు. అందుకే ఇస్సాకుని దేవుడు ఎంత అద్భుతంగా స్థిరపరిచాడు తెలుసా? విత్తనం వేస్తే 100 అంతల పంట వచ్చేసింది. ఆమేన్. శత్రువు సాక్ష్యం చెప్పాడు. సమూయేలు ఉన్నాడు, దేవుని మందిరంలోకి తీసుకెళ్ళింది వాళ్ళమ్మ. మందిరంలో ఏలియా దగ్గర ఏం చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. పరిచర్య, శ్రమ పడటం. అందుకే కదా దాను మొదలుకుని బెయిర్షాబా వరకు స్థిరపడ్డాడు. మీ పిల్లలు మీ కళ్ళ ముందు స్థిరపడాలని మీరు ఆశపడితే వాళ్ళకి శ్రమ పడటం నేర్పించండి. శ్రమ లేకుండా వాళ్ళ లైఫ్లో స్థిరపడలేరు. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ కష్టం రాకుండా మనమే చేస్తూ ఉంటాం. అలా కాదు, వాళ్ళకి నేర్చుకోవాలి కదా. రేపు పొద్దున్న పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసండి, జాగ్రత్తగా తన పిల్లల్ని భుజాల మీద తీసుకుని వెళ్తుందంట. కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత పైకి వెళ్ళి అలాగా ఆ పిల్లల్ని అలా వదిలేస్తుందంట కిందకి. ఎందుకని? వాటిని శ్రమ పెట్టాలని కాదు, కానీ వాటికి నడక నేర్పించాలని. మీరు కూడా మీ పిల్లల్ని స్మూత్గా పెంచొద్దు. స్మూత్గా పెంచితే వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. వారికి శ్రమ అంటే మీ కష్టం ఏంటో వాళ్ళకి చెప్పండి. మీరు ఎంత కష్టపడితే ఆ స్థలం కొన్నారో, లేకపోతే ఆ ఇల్లు కట్టారో, లేకపోతే ఆ ఫ్లాట్ తీసుకున్నారో, లేకపోతే ఆ బిజినెస్ స్టార్ట్ చేశారో, లేకపోతే మీ పిల్లలు చెప్పరే నీ చదువుకి ఎంత అవుతుందో తెలుసా, ఈ ఫీజులు ఎంత అవుతున్నాయి, నువ్వు చదవకపోతే ఎలా, ట్యూషన్ ఫీజు కడుతున్నాను, ఆ తర్వాత స్కూల్ ఫీజు కడుతున్నాను, నువ్వు నీ కోసమే కదా ఇదంతా అని వాళ్ళని కూర్చోబెట్టి ఖాళీ సమయాల్లో మీ కష్టాలు వాళ్ళతో పంచుకోండి. వాళ్ళకి నిజంగా అర్థమవుతుంది, మా అమ్మని మా నాన్నని కష్టపెట్టకూడదు, డాడీ మమ్మీ మీరు కూర్చోండి నేను కష్టపడతానని వాళ్ళు శ్రమ పడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైతే పిల్లలకి కష్టం తెలియకుండా మనం పెంచుతూ ఉంటామో వాళ్ళకి డబ్బు వాల్యూ తెలియదండి. నా దగ్గర ఉన్న సేవలో ఉన్న ఈ పిల్లలకి, బ్రదర్స్కి, వాళ్ళకి నేను నేర్పించింది ఏదైనా ఉందంటే శ్రమ పడటమే వాళ్ళకి నేను నేర్పించాను. సంఘం కట్టాలంటే శ్రమ పడాలి. ఉపవాసాలు చేయండి, ప్రార్థన చేయండి, సువార్త ప్రకటించండి, కూడికలు ఏర్పాటు చేయండి, విజిటింగ్లు చేయండి, వాల్ పోస్టులు అతికించండి. ప్రతిదీ ప్రతిదీ కూడా శ్రమ వాళ్ళకి నేర్పిస్తూనే ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఒక సంఘం కట్టడానికి అన్న ఎంత ప్రయాసపడ్డాడో వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే వారు అనుభవిస్తున్న ఆ శ్రమలోంచి సేవ పుట్టుకొచ్చింది కాబట్టి, ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైంది కాబట్టి శ్రమ పడటానికి ఇష్టపడే ముందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీ పిల్లలు స్థిరపడాలని ఎంతమంది మీరు కోరుకుంటున్నారు? దేవుడు నిబంధన చేశాడు, అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడే. చదువు శ్రమ పడాలి, పట్టుదలతోనే చదవాలి. ఉద్యోగం రావాలి, శ్రమ పడాలండి. ప్రతిదీ శ్రమ లేకుండా ఏదీ లేదు. పరిశుద్ధాత్ముడు మీకు అలాంటి కృపను అనుగ్రహించునుగాక. శ్రమపడి మీ పిల్లల్ని దేవుడు సంతతిని అంతటిని స్థిరపరచునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. సో 3వ మాటలోకి వచ్చేస్తుంది. థర్డ్ వన్, మూడవది, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఏది ప్రభు చేసిన నిబంధన? 1 చెప్పండి, నీ మనసులో ధర్మ విధిని ఉంచుతాడు. 2 నీ సంతతిని స్థిరపరుస్తాడు. 3వది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వాక్య భాగం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వాక్య భాగం. ఎలయనగా న్యాయం చేయట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయంగా ఒకరి సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. ఓకే, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన వారితో ఒక నిబంధన చేస్తున్నాను. ఓకే, 3వది ఏంటంటే నీ క్రియలకు ప్రతిఫలం ఇచ్చేదను. ఆమేన్ చెప్పండి ఒకసారి.
ఖచ్చితంగా దేవుడు నీతో చేసే నిబంధన ఏంటంటే తెలుసా? నీవు చేసే క్రియలు ఉన్నాయి కదా, ఆ క్రియలన్నిటికీ దేవుడట ప్రతిఫలం ఇస్తాడు. మరొక్కసారి ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను చెప్తున్నాను, నువ్వు చేసే క్రియలకి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నేను ఇంటర్మీడియట్ అంబాజీపేటలో చదువుకున్నాను. సేవకు వచ్చే ముందు క్రియలు గురించి మాట్లాడుతున్నాను. నాతో చదువుకున్న క్లాస్మేట్ కూడా వచ్చాడు. ఈరోజు నాతో చదువుకున్న తమ్ముడు వచ్చాడు, క్లాస్మేట్. బాగా అసలు చాలా పట్టుదలతో చదివేవాడిని. మన క్రియలే మనకి ప్రతిఫలం తీసుకొస్తూ ఉంటాయి. క్రియలు లేని విశ్వాసం చెప్పండి, మాట్లాడాలి. క్రియలు లేని విశ్వాసం చెప్పండి, మృతమే, వేస్ట్. క్రియలు లేకుండా ఏమీ ప్రతిఫలం మనం పొందుకోలేం. ఇప్పుడు వంట చేయాలని మీరు అన్నీ రెడీ చేసుకున్నారు, అక్కడ రైస్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు క్రియ చేయకుండా, పని చేయకుండా వంట అవునుగా కంటే ఎక్కడవుతుంది? క్రియలు చేస్తేనే ప్రతిఫలం. క్రియలతోనే ప్రభు అదే చెప్తాడు, క్రియలతోనే ప్రతిఫలం ఉంది. క్రియలు లేకుండా ప్రతిఫలాన్ని మనం పొందుకోలేము. ఒక దైవజనుడిగా, ఒక అన్నయ్యగా నేను ఆశిస్తున్నాను, క్రియల ద్వారా మీకు ప్రతిఫలం యేసు నామములో అనుగ్రహించబడునుగాక. ఇప్పటికే ఈ పరిచర్య ఎడల మీరు ఎన్నో క్రియారూపంలో చేశారు. ప్రార్థన అనేది ఒక క్రియ, పరిచర్య అనేది ఒక క్రియ, దేవునికి ఏదైనా చెయ్యాలనేది ఒక క్రియ, కార్యరూపం దాల్చాలి. క్రియ చేసినప్పుడే దానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. ఒకవేళ నువ్వు మంచి చేసావా, ఆ మంచికి తగిన ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ చెడు చేసావా, దానికి తగిన ప్రతిఫలం కూడా వస్తుంది. ఇందులో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. రూత్ అక్క ఉంది. రూతు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే అత్తకి ఆమె మంచి చేసింది. కోడలంటే మోడల్ అంట. కోడలందరూ మీరు గమనించండి. ఈరోజు మీ అత్తకి మీరు మంచి చేయండి. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు దేవుని ప్రేమను బట్టి దేవుని మంచితనమే చూపించండి. ఎందుకంటే రేపొద్దున మీరు అత్త అవుతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకని మీ క్రియలను బట్టే మీకు ప్రతిఫలం. మీరు క్రియలు చేయలేదనుకోండి, ఆ ప్రతిఫలం మీరు పొందుకోలేరు. రూతు ఉంది, ఆమె క్రియారూపం చేస్తుంది, క్రియలు చేస్తూనే వచ్చింది, క్రియలు చేసుకుంటూనే వచ్చింది. ఆమె చేసిన క్రియలను బట్టి దేవుడు ఆమె కొరకు దాచిన మీరు ఎంత గొప్పదో తెలుసా? ఆమె క్రియలను బట్టి ఇలా అంటాడు బోయాజ్, నీవు చేసిన దానికి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. క్రియల్ని బట్టే ప్రతిఫలం ఆమె పొందుకుంటా, క్రియారూపంలోనే ప్రతిఫలం ఆమె అనుభవించగలిగింది. ఏమండి, ఎక్కడ ఒక మాటలో చెప్పాలంటే మోయాబు శపించబడిన అనుభవం, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న ఆమెను దేవుడు బోయాసు పొలానికి వానరమ్మ చేయటం అంటే అది సామాన్యమైన విషయమా? ఎలా చేయగలిగాడు? క్రియలను బట్టే. నేను మరలా చెప్తున్నాను, క్రియ చేయకుండా ప్రతిఫలం మీరు ఆశించద్దు. ప్రార్థన చేయి, దానికి ప్రతిఫలం వస్తుంది. పరిచర్య చేయి, దానికి ప్రతిఫలం వస్తుంది. దేవుని కొరకు ఏది చేసినా ఊరకనే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. బైబిల్లో ఈ మాట చదవండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం ఒకసారి చదువుతారా? రూతు పుస్తకం 2:12 చూడగలిగితే అక్కడ ఈ మాట ఉంది. ఏమని రాసి పెట్టారు? యెహోవా నీవు చేసిన దానికే ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడు. ఆయన చేతి క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు, నీకు ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడు. ఒకసారి అందరూ కుడి చేతుల పైకెత్తి ఆమెన్ అంటారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం. దేవుడు ఏది చేసినా, మంచి చేస్తే దానికి ప్రతిఫలం. మంచికి
చేసిన వాళ్ళు ప్రతిఫలం పొందుకున్నారు. ఒకవేళ కీడు చేసావా, దాని ప్రతిఫలం. ఇప్పుడు సౌలు దావీదుకి ఏం చేశాడు చెప్పండి? కీడే చేశాడు. ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏ ఈట పట్టుకుని దావీదును చంపాలనుకుని ప్రయత్నం చేశాడో అదే ఈట మీద పడి చనిపోయాడు కదా సౌలు. ఒక్క అబద్ధం, యాకోబు ఏ అబద్ధం ఆడాడో అదే అబద్ధం తన కళ్ళ ముందు తన పిల్లలందరూ కూడా 10 మంది పిల్లలు ఒకే అబద్ధం ఆడారు కదా. అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మీరు చేసేటప్పుడు నేను చేసిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం వస్తుంది, అది మంచైనా చెడైనా. అందుకని ఒక్క స్టెప్ ఆగి ఆలోచించి ఇది చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా, ఈ మార్గం మంచిదా కాదా, ఇలా నేను వెళ్ళాలా వద్దా, ఖచ్చితంగా మీరు ఆలోచించి క్రియారూపం చేయండి. దానికి తగిన ప్రతిఫలం యేసునాథుడు మీకు అనుగ్రహించునుగాక. పావురం పక్షులు ఎన్నో ఉన్నాయి కదా. సంఘాన్ని దేంతో పోల్చాడు చెప్పండి దేవుడు? చెప్పాలి, మీరందరూ నాతో మాట్లాడాలి. సంఘాన్ని ఎవరితో పోల్చాడు చెప్పండి దేవుడు? భక్తులారా మాట్లాడండి అయ్యా. పావురం ఏమన్నాడు? బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటు బీటల్ని ఆశ్రయించు నా పావురమా. సంఘాన్ని దేవుడు పావురంతో పోల్చాడు. ఇంకో చోట అంటాడు, పావురం వలె మీరు నిష్కపటులై ఉండు. పావురాన్ని మీరు చూస్తే, పావురం మీరు గమనిస్తే తన జత పక్షి, అంటే పావురానికి జతలు ఉంటాయి కదా, పావురం జత పక్షి ఖచ్చితంగా వేరే పావురంతో అస్సలు టైం పాస్ కూడా చేయదంట, జత పక్షితోనే ఉంటుందంట. ఎంత నిష్కరంకురాలో చూడండి. కాకి ఉందే, కాకి అసలు కాకి అంత అపవిత్రమైనది, గ్రద్ద ఇవన్నీ వేరు, కానీ పావురం మాత్రం ఎంత నిష్కరంకురాలు. ఒకవేళ తన జత పక్షి చనిపోయినా వేరే జత పక్షితో కూడా అసలు నాకు తోడు ఉండాలనుకోదంట. అంటే పావురం ఎంత నిష్కరంకురాలుగా ఉందో చూడండి. అందుకే సంఘాన్ని దేవుడు పావురంతో పోల్చాడు. ఈ ఉదయకాలం మీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నాడు దేవుడు? ఏ కలంకో లేక మీ క్రియల్ని బట్టి. ఇప్పుడు రాహాబు ఉంది, 2 వేగులు వారు వస్తే చేర్చుకుంది, క్రియారూపం చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఒక ఉగ్రత వస్తూ ఉంటుంటే సేవకులను రిక్వెస్ట్గా అడుగుతుంది, మా తల్లి, మా తండ్రి, మా అన్నదమ్ములు, అక్కచెల్లి ఆ ఉగ్రతలోంచి కాపాడబడాలి. నిజంగానే కాపాడబడ్డారు కదండి. క్రియలు కొన్నిసార్లు మనం చేసిన క్రియలను బట్టే మనకి ప్రతిఫలం. ఈ విషయం మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. మీ జీవితంలో మీ పిల్లలు మీ కళ్ళ ముందు ఎదుగుతున్న పిల్లల్ని చూడండి, మరి ప్రాముఖ్యంగా భర్తను చూడండి, భార్యని చూడండి. ఇంట్లోని చూసేనా అమ్మో నేను చేస్తే యావత్తు కుటుంబం మీద ఈ ప్రభావం పనిచేస్తుంది కదా. ఆకాను ఒక్కడు చేసిన పనికి కుటుంబం అంతటికి శాపం వచ్చింది కదండి. దావీదు ఒక్కడు చేసిన ప్రతికూలమైన పరిస్థితికి ఇంట్లో ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే క్రియలు మీతో పోవు. అందుకనే మీ క్రియల్ని బట్టే మీకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఏది చేయాలన్నా ఆలోచించి చేయండి, పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక. ఒక మాట చదివిస్తాను చూడండి. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 21వ వచనం చదవండి. సమూయేలు 2వ పుస్తకం 22వ అధ్యాయం 21వ వచనం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు. నా నీతిని బట్టే, నా నిర్దోషత్వాన్ని బట్టే ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకో తెలుసా? సౌలైతే భయంకరమైన విషయం చూశాడండి. సౌలైతే ఈటి విసిరి చంపాలనుకున్నాడు,
కానీ దావీదైతే అపకారాన్ని కూడా ఉపకారం చేస్తూనే వచ్చాడు. ఒకసారి అందరూ కుడి చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పండి. ఒకసారి ఇంకొంచెం హుషారుగా చెప్పండి. ఒక చిన్న సందర్భం సాక్ష్య రూపంలో చెప్తాను. ఒక పెద్ద ఆయనే చెప్తుంటే విన్నానండి ఆ సాక్ష్యం. అడిగారంట, మీరు ఎలా మారారండి అని అడిగారట. అడిగిన దానికి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు జర్నీ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతాం కదా, ఎవరైనా పరిచయం అయితే మీరు దేవుణ్ణి ఎలా మారారు, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మూర్ఖులు, ఏమండోయ్ మూర్ఖులు ఉంటారు కదండి, మూర్ఖులు పోటీ పెడితే అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీస్తే నెంబర్ 1 స్థానం నేనేనండి అన్నారంట. అమ్మో, అంత మూర్ఖుడు ఎలా మారావయ్యా? మారటానికి చాలా కారణాలు ఉందండి. నేనండి లారీ డ్రైవర్గా పనిచేసేవాడిని. లారీ డ్రైవర్లు ఎలా ఉంటారంటే ఒక 15 రోజులు డ్యూటీ, 15 రోజులు సెలవు, లేకపోతే ఒక వారం డ్యూటీ, ఓ వారం సెలవు, ఇలాగా టైం టేబుల్ ఉంటుంది. లేకపోతే ఓ రోజు డే అంతా చేయాలి, ఓ 24 అవర్స్ చేయటం, ఓ రోజు సెలవు, అలా ఉంటుంది డ్యూటీ. నా డ్యూటీ అంతా 15 రోజులు డ్యూటీ చేసేవాడిని అండి. 15 రోజులు ఇంటి దగ్గర ఉండేవాడిని. లేని అలవాట్లు లేదు, తాగుతూ ఉండేవాడిని, సిగరెట్ తాగుతూ ఉండేవాడిని, అన్ని వ్యసనాలు ఉన్నాయండి అయ్యా అని తన సాక్ష్యం మొదలుపెట్టాడంట. అంత మాత్రమే కాదు, ఇంటికి వస్తే చాలు భార్యని భయంకరంగా టార్చర్ పెడతా ఉండేవాడిని అయ్యా. ఎంత టార్చర్ పెట్టేవాడిని తెలుసయ్యా? సిగరెట్ ఉంటాయి కదా, సిగరెట్ తీసుకుని ముఖం మీద కాలుస్తూ ఉండేవాడు, చేతుల మీద కాలుస్తూ ఉండేవాడు అంట. భయంకరమైన మనిషి. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, వాళ్ళ భార్య దేవుణ్ణి నమ్ముకున్నందుకు భయంకరంగా టార్చర్ పెడతా ఉండేవాడంట. కానీ ఆ భార్య ఎంత బాధ పెడుతున్నా అవన్నీ ఓర్చుకుని దేవుని ప్రేమను పంచుతూ ఉండేదంట. లారీ డ్రైవర్ కదండి. ఓసారి లారీ మీద వెళ్తూ ఉంటుంటే లారీ యాక్సిడెంట్ అయ్యింది. 2 కాళ్ళు ఇరిగిపోయినవి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ట్రీట్మెంట్ జరిగింది, ఆపరేషన్ చేసి తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. నడవలేడు. కానీ అన్నీ బెడ్ మీదే, భయంకరమైన పరిస్థితి. ఆ సమయంలో తన భార్య చాలా సేవలు చేసిందంట ఆయనకి, చాలా సేవలు చేసినప్పుడు అప్పుడు అనుకున్నాడంట తన మనసులో, ఈమె చర్చికి వెళుతున్నందుకు నేను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను, నాలాంటి మూర్ఖుడు బతకూడదు, అసలు ఇంత బాధ పెట్టాను, అయినా సరే ఈమె అన్నీ ఓర్చుకుని నాకు ఇంత అద్భుతమైన పరిచయం చేస్తూ ఉంది. చేస్తూ ఉన్నప్పుడు అడిగాడంట, నీకు బాధ అనిపించలేదా, నీకు విసుగు అనిపించలేదా, నేను ఇంత బాధ పెట్టాను కదా? లేదండి, ఏదో రోజు మీరు మారతారని నాకు తెలుసండి. నేను మంచి చేశాను కాబట్టి, మంచిని విత్తనమే విత్తాను కాబట్టి ఆ విత్తనం మొలకెత్తి మరలా నేను అద్భుతమైన సాక్ష్యం చూస్తానండి అని ఎప్పుడు చెప్తా ఉండేదంట భార్య. ఆ మంచం మీదే ఉండి ఏడుస్తూ కళ్ళంట నీళ్ళు పెట్టుకుని, ఇంత దారుణమైన భర్త ఎవరూ ఉండరు, అంత బాధ పెట్టాను నేను, కానీ నువ్వు అన్నీ భరించుకుని సహించుకుని ఇంతలా చేస్తున్నావు కదా, నేను కూడా నువ్వు ఆరాధించే దేవుని యొక్క గొప్పతనం నీ ద్వారా నేను తెలుసుకున్నాను, వచ్చే ఆదివారం నుంచి నేను కూడా వస్తాను అనేటట్లుగా ఆయన హృదయాంతరంలో ఒక పశ్చాత్తాపం వచ్చేసింది. నడవలేడు. అలాగే మంచం మీద తీర్మానం చేసుకొని ఇంచుమించు ఒక 4-5 నెలలు మంచం మీదే అన్ని సేవలు చేసింది. మార్పు చెందాడు. ఒక లారీ డ్రైవర్ బాప్తిసం పొందాడు. చప్పట్ల కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఈ సాక్ష్యం నేను చెప్పుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నిజంగా ఆమె క్రియల్ని బట్టి ఆమెకు ప్రతిఫలం ఏంటో తెలుసా? తన భర్తను మార్చుకోగలిగింది. ఈరోజు మరి మీ భర్తల సంగతి, మీరు క్రియలను బట్టి మీ భర్త మారుతారు. వాక్యం లేకుండానే ఆయన మందిరానికి రావాలంటే మీ క్రియలు. కొన్నిసార్లు మేము కొన్ని ఇంట్లకి వెళ్తుంటే వాళ్ళ భర్తలు ఉంటారు, కరెక్ట్గా మేము వెళ్ళిన వెంటనే ఉంటాడు అక్కడ, వాళ్ళ భార్య ఉంటుంది, భర్త ఉంటుంది. చూసిన వెంటనే అయ్యగారు కుర్చీ వేస్తారు, కూర్చోండి, కాఫీ తాగుతారని అన్యుడు మారలేని వ్యక్తి అడుగుతారు. ఆమె లోపలికి వెళ్ళి సిద్ధపరుస్తూ ఉంటాం. ఈ లోపల మేము అడుగుతూ ఉంటాం, అన్నయ్య గారు మీరు కూడా చర్చికి రావచ్చు,
వద్దాం అనుకున్నాను కానివ్వండి, నేను ఎందుకు రావట్లేదు తెలుసండి, ఈవిడ వల్లనని అంటాడు. అక్కడే ఉంటుంది ఆవిడ. నేను అంటున్నాను, మీ కుటుంబాలు అలాంటి సాక్ష్యం వినబడకూడదు. మీ క్రియల్ని బట్టి మీ భర్తల్ని మార్చుకోవాలి. ఈ నెలలో దేవుడు అలాంటి కార్యాలు జరిగించునుగాక, మీ క్రియలకు ప్రతిఫలం ఇచ్చునుగాక. గుడ్. చివరి 2 మాటలు రిఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 4వ మాట, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వాక్యం. దేవుడు మీతో చేసిన నిబంధన ఏంటి? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, నేను వారికి మేలు చేయటం మానకుండా ఉండేటట్లు నిశ్చయమైన నిబంధనను వారితో నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? ప్రభు నీకు చేసిన నిబంధన ఏంటో తెలుసు? 4వది, మేలు చేయటం మానను. ఒకసారి అందరూ ఆమేన్ అంటారా? మీ పక్కోళ్ళకి షేకండి, చెప్పండి, మేలు చేయటం మానను. ఆమేన్. మనమైతే మానేస్తామేమో కదా, కొన్ని సందర్భాల్లో మానేస్తామేమో. మేలు చేయటం ఒక్కొక్కసారి మర్చిపోతాం. ఇంకో మాటలో చెప్పనా, మేలంటే గుర్తొచ్చింది. ఎవరైనా ఒక నీడు, ఒక అవసరతతో వచ్చారు మన దగ్గరికి. వాళ్ళకి ఏదో అమౌంట్ అవసరం, ఒక 5,000 ఒక 10,000 అమౌంట్ అవసరం. నీ దగ్గర ఉంది, నువ్వు చేయగలిగిన స్తోమత ఉంది కాబట్టి నువ్వేదో జస్ట్ చిన్నగా చేసావు, గుడ్, అయిపోయింది. మరలా నెల రోజులు తిరగకుండానే మళ్ళీ వచ్చారు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. అప్పుడు నువ్వేమంటావు కదా, మొన్న తీసుకున్న ఒకటి తీర్చలేదు మళ్ళీ వచ్చేసావా అంటావు, ఖచ్చితంగా అంటావు. లేదా నీ కూతురికి పెళ్లి చేసి కట్న కానుకలన్నీ ఇచ్చి పంపించేసావు, అయిపోయినవి, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసావు. మళ్ళీ వచ్చి 6 ఎకరం పొలం రాయండి నాన్న అన్నదనుకోండి, ఇల్లమ్మా ఇల్లు అన్నీ ఇచ్చి పంపించాను కదా, వడ్డానం పెట్టాను, బంగారం పెట్టాను, అన్నీ చేసి మళ్ళీ అంటారు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ చేయలేమా? కానీ దేవుడు గొప్పోడు. ఎంత గొప్పోడు తెలుసా? మేలు చేయటం నేను మానను. ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? మునుపుడు చేశాడు, మునుపటి కంటే ఈ సంవత్సరం ఇప్పుడు అధికమైన మేలు చేస్తాడు. నాకదే అవన్నీ ఆయన చేసిన మేళ్ళన్నీ నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ఏమంటే మేము సేవ ఎలా ప్రారంభించాం తెలుసా? చిన్న చాపతో ప్రారంభించాం పరిచర్య. ఇవేమీ లేవు అప్పుడు. ఆయన చేసినవన్నీ నాకు అలాగే గుర్తొస్తూ ఉంటాయి మాట. స్థలాలు, మందిరాలు, వస్తువులు, సేవకులు, పరిచర్య, విశ్వాసులు, ఆ మేలన్నీ మునుపు చేశావు కదా ప్రభా, ఇదిగో నేనైతే నేను మానకుండా చేస్తాను. మరి నా ప్రార్థన విశ్వాసంతో దేవుడు మేలు చేయటం మాండు. అయితే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండాలి. యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మాండు. అదే నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ ఇంకా మేలు జరగట్లేదు అయ్యగారు నాకు అన్నావు అనుకో, యథార్థతలో ఏదో లోపం ఉంది. నువ్వు యథార్థంగా ఉంటే నీకు ఏ మేలు చేయక మానడు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. యోబు యథార్థతను బట్టే కదా 2 అంతలుగా ఆయనకి మేలు చేశాడు. నిన్ను ఎందుకు మర్చిపోతాడు దేవుడు? ఇల్లు విషయంలో, పెళ్లి విషయంలో, పిల్లల విషయంలో, ఆర్థిక విషయాల్లో, సంతాన విషయంలో, ఉద్యోగ విషయంలో ప్రతిదీ దేవుడు మేలు చేస్తాడు. అన్నిటికన్నా ఆత్మరక్షణ విషయంలో మేలు చేస్తాడు. ప్రభు నీకు అలాగూ సహాయము చేయనుగాక. చివరి మాట, ఆఖరి మాట చదివించి ప్రార్థన చేస్తాను. 34వ అధ్యాయం 10వ వచనం. ఏంటి మీరు ఏంటది? 34:10 ఏంటి? నిర్గమకాండం. చూడకుండా కంఠస్థ వాక్యం అది అక్కకు వచ్చింది, గుర్తు వచ్చింది చూడండి. 34:10 ఈ సంవత్సరం వాగ్దానం. అది మీలా మర్చిపోతే ఎలాగా? 34 నిర్గమకాండం 34:10 నేను ఒక నిబంధన చేయుచున్నాను. తీయండి మీ బైబిల్ ఒకసారి తీయండి. నేను ఇదిగో ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనా ఎప్పుడైనా చెయ్యని అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట చేయబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఆయన చేసిన నిబంధన ఏంటో తెలుసా? అద్భుతాలు చేస్తాను.
ఈ సంవత్సరం అదే దేవుడు వాగ్దానం మనకిచ్చాడు. ఒక నెలలో ఒక అద్భుతం చూసాం. మరి ఈ ఫిబ్రవరి నెలలో మరిన్ని అద్భుతాలు మీ జీవితంలో చూడాలని ప్రత్యేకంగా సభల్లో ఈ మాట నెరవేరాలి. కుంటివారు నడవాలి యేసు నామములో, గుడ్డివారు చూపు పొందాలి యేసు నామములో, రోగాలతో వచ్చిన వారు విడుదల పొంది వెళ్ళాలి యేసు నామములో, త్రాగుబోతు భర్తలు మారాలి యేసు నామములో, అద్భుతాలు యేసు నామములో ఈ నెలలో పరిచర్యలో దేవుడు జరిగించునుగాక, సభలో జరిగించునుగాక. ఎన్నో సంవత్సరాల నుంచి మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడునుగాక. నేను ఒక అద్భుతం చేస్తాను, ఒక నిబంధన చేస్తున్నాడు దేవుడు, కమిట్మెంట్. కాబట్టి ఈ మాటలన్నీ మీరు తలపోసుకోండి. నేను నీకు ఒక నిబంధన చేయుచున్నానని దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆయన చేసే నిబంధన ఏంటో ఒక 5 మాటలు మీకు చెప్పాను. ఒకసారి చెప్పండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. నా వైపు చూస్తూ చెప్పండి. ఆయన చేసిన నిబంధన ఏంటో తెలుసా? నీ మనసులో ధర్మ విధిని ఉంచుతాను. నీ మనసులో అనవసరమైనవి అన్నీ గుర్తు చేసుకుంటున్నావు. నీ మనసులో హృదయం అనే పలక మీద వాక్య నిబంధనలు రాయబడాలి. 2, నీ సంతతిని స్థిరపరుస్తాను, నీ సంతానాన్ని అది నీతో చేసిన నిబంధన. 3వది గట్టిగా చెప్పాలా, క్రియాఫలం, క్రియలకు ప్రతిఫలం ఇస్తాను, అది నీతో చేసిన నిబంధన. నువ్వు చేసిన క్రియలు ఉన్నాయే, ఈ పరిచర్యకి ఎంతోమంది ఎన్నో విధాలుగా సహకారాన్ని అందించారు. ఊరకనే దేవుడు మర్చిపోడు, అన్యాయం చేయడు. అయినా నువ్వు చేసిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. ఓకే. 4వది నీకు మేలు చేయటం మానను, అది నీతో చేసిన కమిట్మెంట్, నిబంధన. చివరి అద్భుతాలు చేస్తాను. ఈ 5 మాటలు మీరు ఈ నెలంతా గుర్తు చేసుకోండి. ప్రతిరోజు ఈ మాటలు దేవుని సందులో ప్రార్థన చేయండి. దేవునికి, నువ్వు నాకు ఈ నిబంధన చేస్తావు ప్రభా, చేయండి, అడగండి. యేసు నామములో ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. అందరూ అలాగే లేచినబడిన చిన్న ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనం ముగించుకోబోతున్నాం. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకే, వాగ్దానం కొరకే 2 చేతులు దేవుని వైపు చాపి విశ్వాసంతో అందరూ స్తోత్రం 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 అని చెప్తారు గట్టిగా. అందరు గట్టిగా చెప్పండి, స్తోత్రం స్తోత్రం. అందరు లేచి నిలబడతారా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోబోతున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విన్న మాటలన్నీ తలపోసుకోండి. ప్రభువా నీకు వందనాలయ్యా, మాతో మీరు చేసిన నిబంధనలన్నీ స్థిరపరచండి నాయన. సర్వశక్తి కలిగిన దేవుడా, ఈ నిబంధన వాక్యాలు మా ఎడల నెరవేర్చు నాయన. నిబంధన నీతో నేను నిబంధన స్థిరపరుస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు నీ విన్నారు కదా. నీ మనస్సులో ఆయన నా ధర్మ విధిని ఉంచుతానన్నాడు ప్రభు. నిజమే ప్రభా, నా మనసులో ఏవేవో ఉన్నాయి. హృదయం అనే ఆ పలక మీద వాక్యం అనే ధర్మ విధిని రాయండి ప్రభా. నీ ఎదుట పాపం చేయకుండా ఉండునట్లు వాక్యం నా హృదయంలో ఉంది నాయనా అని ప్రార్థన చేసుకోండి. నీ పిల్లల కోసమే కదా నీ కన్నీళ్ళు, నీ పిల్లల కోసమే కదా ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉన్నావు సహోదరుడా. ప్రార్థన చేసుకో. నీ సంతతిని దేవుడు స్థిరపరచబోతున్నాడు. పిల్లలకి ఇచ్చిన వాగ్దానాల కోసం ప్రార్థన చేయి. ప్రభువా, నా పిల్లలు అభివృద్ధిని చూడాలి, ఆశీర్వాదము చూడాలి, వారికి శ్రమ పడటం నేర్పించు నాయనా. ప్రార్థన 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 ప్రార్థన. క్రియలకు ప్రతిఫలం ఇచ్చేదను. మీరెన్నో చేశారు ఈ పరిచర్యకి, ప్రతిఫలం మీరు అనుభవించబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మేలు చేయటం నేను మానను, అద్భుతాలు చేస్తా. ఇది నీతో చేసిన నిబంధన. నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి,
నిబంధన చేసితివి. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్ను. నిన్ను మించిన గొప్ప దేవుడు లేరయ్యా యేసయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును ఆత్మతో సత్యముతో. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే. నిన్ను మించిన గొప్ప దేవుడు లేరయ్యా యేసయ్యా. గ్లోరీ అందరూ తీర్మానంతో వేదనలో ఆవేదనలో ఓదార్పు లేక విసిగితిని. నాహితులే నన్ను ద్వేషించగా ఒంటరినై విలపించితిని. వేదనలో ఆవేదనలో ఓదార్పు లేక విసిగితిని. నాహితులే నన్ను ద్వేషించగా ఒంటరినై విలపించితిని. ప్రేమతో చేతులు చాపితివి, నీవే ఆదరించితివి. ప్రేమతో చేతులు చాపితివి, నీవే నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి. నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి. నీవే నన్ను ప్రేమించి ప్రాణము పెట్టితివి. నీవే నన్ను స్నేహించి నిబంధన చేసితివి. సర్వశక్తుడా మనోహరుడా కీర్తింతును నిన్నే. నిన్ను మించిన గొప్ప దేవుడు లేరయ్యా యేసయ్యా. యెహోవా షమ్మా మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును విడువక ప్రేమింతును. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా మా తోడై ఉన్నావు. అన్ని వేళలా ఆరాధింతును ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో. ఆరాధనకు యోగ్యుడవు ఆత్మరూపుడవు. అనుక్షణము ఆరాధింతును యేసయ్యా. యేసయ్యా నీవే మాతో ఒక నిబంధన చేయుచున్నావయ్యా. నీతో నా నిబంధన స్థిరపరచెదను. ప్రభువా మాతో ఈ నిబంధన స్థిరపరచు నాయన. మాతో ఈ నిబంధన స్థిరపరచు.
వాగ్దానం దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో సంపూర్ణంగా నెరవేర్చినట్లు చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దామా? వచ్చిన ప్రతి ఒక్కరూ, అలాగే లైవ్ వీక్షిస్తున్న వారందరి జీవితంలో ఈ వాగ్దానం ఈ నెలలో నెరవేర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఫిబ్రవరి నెల 1వ తేదీలో మీరు వాగ్దానం చేశారు. నేను నీతో చేసిన నిబంధనను స్థిరపరుస్తానని తెలియపరిచారు తండ్రి. మనుషులు ఎన్నో సార్లు నిబంధన చేస్తారు కానీ అవి స్థిరంగా ఉండవు. కానీ దేవాంత దేవుడువైన నీవు నీ ప్రజలకు ఇచ్చినటువంటి చేసిన నిబంధనను స్థిరపరుస్తానని మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. మీరు మాతో చేసిన నిబంధన ఏంటో లేఖనాల ద్వారా వివరించారు. ధర్మశాస్త్ర విధిని మనసులో ఉంచుతానని నిబంధన చేసినందుకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరి అంతరంగంలో నీ వాక్యమనే ధర్మశాస్త్రము స్థిరంగా ఉండునట్లు సహాయం చేయి. మనసులో వేటికి చోటు ఇవ్వక నీ ధర్మశాస్త్రానికి, విధులకి, కట్టడలకి చోటిచ్చే కృపను అనుగ్రహించండి దేవా. అలాగూ నా ధర్మశాస్త్రమును వారు నా తండ్రి ధ్యానిస్తూ ప్రభువా అనేకులకు ప్రకటించేవారిగా ఉండునట్లు కృపనివ్వండి ప్రభువా. మీకు స్తోత్రమయ్యా. అలాగునే సంతానాన్ని స్థిరపరుస్తానని నిబంధన చేశారు ప్రభువాని. నిశ్చయముగా ప్రతి ఒక్కరి సంతానాన్ని మీరే స్థిరపరచండి. ఇంకా స్థిరపడలేని వారందరినీ కూడా యేసు నామములో స్థిరపరచండి. కొంతకాలం శ్రమ పడిన తర్వాత నిశ్చయంగా మీరే వారిని స్థిరపరుస్తారని తెలియపరిచారయ్యా. బిడ్డలు ఇంకా ఎవరైతే లైఫ్లో సెటిల్ అవ్వకుండా స్థిరపరచబడలేదు, వారికి చేసిన నిబంధన ప్రకారం యేసు నామములో వారి సంతానాన్ని అంతటిని మీరే స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలు. అలాగునే క్రియలకు తగినటువంటి ఫలాన్ని ఇస్తానని మీరు నిబంధన చేసి ఉన్నారు. ఆ దినములో రూతికి నాయన చేసిన క్రియలకు తగిన ఫలమును, సంపూర్ణ బహుమానమును ఎలాగైతే పొందుకుందో, ఇదిగో నీ సమకూన నిబిడల చేస్తున్న క్రియలకు తగినట్లుగా ఫలాన్ని పొందుకుంటారని ఆ యొక్క నిబంధన చేసి ఉన్నారు. నా దేవా, యాకోబును అబద్ధమాడుడు ద్వారా కుమారులు కూడా అబద్ధమాడారయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధిలో యథార్థ హృదయంలో ఈ క్రియలు చేసి వాటి ప్రతిఫలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగునే మేలు చేయక మాననని నిబంధన చేశారు. నీ బిడ్డలందరి జీవితాల్లో మానక మేలు చేయండి. మనుషులు ఒక్కసారి చేస్తే వారు రెండవసారి చేయడానికి ఇష్టపడరు, కానీ మానకుండా మేలు చేసేవాడు మీరొక్కరే ప్రభువా. అట్టి నిబంధన నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చబడాలంటే వారి జీవితాల్లో యథార్థంగా ఉండాలని తెలియపరిచినందుకు స్తోత్రం. అలాగనే నేను మీ మధ్యలో అద్భుతాలు చేస్తానని నిబంధన చేసినందుకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలందరి కుటుంబాల్లో అద్భుతాలు సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. వెతుబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాలలో ఫలభరితంగా మార్చండి. వాక్యమును హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యానుసారమైన జీవితాలు నీ బిడ్డలందరికీ దయచేయండి. ఈ వాగ్దానమును యేసు నామములో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనానికి స్తోత్రాలు. ఈ నెలంతా కావలసిన కృప మెండుగా అనుగ్రహించండి. ఈ నెలలో తలపెట్టిన కార్యాలను సఫలీకృతం చేయండి. సభలు గణ మహామహిమకరంగా జరగడానికి సహాయం చేయండి. విశ్వాసుల కుటుంబాల్లో ఏర్పాటు చేయబడిన కార్యాలన్నీ కూడా ఘనంగా జరుగునట్లు సహాయం చేయండి. అందరికీ శుభకరమైన ప్రయాణాలు దయచేయండి. ఈ నెలంతా కావలసిన అవసరాలు, అక్కర్లు తీర్చండి. సర్వ సమృద్ధి నుంచి నడిపించి మహిమ పొందుకోనండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం తోడై కాపాడి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.